హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఈ సూపర్ సండే రోజున ఎప్పటిలాగే రెండు మ్యాచ్లు ఉన్నాయి. ఫస్ట్ మ్యాచ్ డే మ్యాచ్ నెంబర్ 61 ఈజ్ బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మ్యాచ్ వేదిక ధర్మశాలలో ఇది డే మ్యాచ్. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు జరిగాయి అక్కడ, కానీ నైట్ మ్యాచెస్ అవి. కానీ డే మ్యాచ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ మంచు కొండల బ్యాక్గ్రౌండ్లో ఈవెన్ టీవీలో చూసినా అక్కడ కూర్చొని చూసినా కూడా మ్యాచ్ అద్భుతంగా ఉంటుంది. అండ్ టెంపరేచర్ కూడా ప్లేయర్స్కి చాలా హ్యాపీగా ఉంటుంది. అంత 20 degrees ఆ రేంజ్లో ఉంటుంది. సో ఇంగ్లీష్ కండిషన్స్ ఉంటాయి. సో మ్యాచ్ అయితే కూల్గా ఉంటుంది, కానీ హోమ్ టీం పంజాబ్కి ఈ మ్యాచ్ వేడి పుట్టిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడారు, రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్తో కలిపి 13 పాయింట్లు ఉన్నాయి. సో ఒక్క మ్యాచ్ గెలిస్తే 15 పాయింట్స్తో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆల్రెడీ రెండు టీమ్స్కి 16 పాయింట్స్ ఉన్నాయి, ఆర్సీబీ అండ్ గుజరాత్. అండ్ ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, చెన్నై లాంటి టీమ్స్ కూడా దే కెన్ గో అప్ టు 16 పాయింట్స్ మిగతా టీమ్స్ కూడా వస్తాయి. కాబట్టి 17 తెచ్చుకుంటే, అంటే రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిస్తేనే వాళ్ళకి ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది, లేకపోతే కష్టం. 15 పాయింట్స్తో ఆల్సో దే కెన్ గో. అంటే రిమైనింగ్ 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిచినా, కానీ అది చాలా వాళ్ళు మిగతా రిజల్ట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి 13+4 రెండు మ్యాచ్లు గెలిచేస్తే చివరి రెండు మ్యాచ్లు 17 పాయింట్స్తో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా మాట్లాడితే 17 పాయింట్స్తో, బికాస్ టీమ్స్ ఆర్ ఫాల్టరింగ్, లాస్ట్కి వచ్చేసరికి మ్యాచ్లు గెలవట్లేదు, కాబట్టి వాళ్ళు టాప్ 2 ఫినిష్ కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని టీమ్స్కి 18 పాయింట్స్ వచ్చే ఛాన్స్ తక్కువ. సో అందుకని వాళ్ళు దే హ్యావ్ టు విన్ దిస్ మ్యాచ్. చాలా డెస్పరేట్గా ఉంటారు. 5 మ్యాచ్ల పరాజయ పరంపర నుంచి బయటపడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళకి లక్నోతో మ్యాచ్ ఉంది, అది వాళ్ళ హోమ్ గ్రౌండ్లో, లక్నోలో మ్యాచ్. అండ్ ఇప్పుడు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఫుల్ ఫామ్లోకి వచ్చారు, డేంజరస్ ప్లేయర్స్ వాళ్ళు. సో అందుకని వీళ్ళ బౌలింగ్ ఏమో సరిగ్గా లేదు. ఈ బౌలింగ్ మీద వాళ్ళు పండుగ చేసుకుంటారు. అందుకని ఈ మ్యాచ్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. డూ ఆర్ డై, తెలుగులో చావో రేవో అంటారు, అలాంటి మ్యాచ్ ఇది పంజాబ్. ఆర్సీబీ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి 16 పాయింట్స్ ఉన్నాయి కరెక్టే, కానీ 16 డస్ నాట్ స్ట్రైట్ అవే ఎన్ష్యూర్ యూ ది ప్లే ఆఫ్ థింగ్. 18 అయితే వాళ్ళ పేరు పక్కన క్యూ అనేది వస్తుంది. సో వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. టఫ్ సిచ్యుయేషన్స్లో కూడా గెలుస్తున్నారు. అగేన్స్ట్ పట్లలి, ముంబైతో జరిగిన మ్యాచ్లో వాళ్ళు ఆడిన తీరు, ఎవరో ఒక హీరో వాళ్ళకి ఎమర్జ్ అవుతూనే ఉన్నాడు. సో అందుకని వాళ్ళు ఈ మ్యాచ్ గెలవడానికి వాళ్ళు కూడా ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తారు. సో మ్యాచ్ చల్లటి ప్రాంతంలో జరుగుతున్న చాలా వేడి పుట్టించే మ్యాచ్ ఇది. అండ్ లాస్ట్ టైం ఫైనలిస్టులు వీళ్ళిద్దరు, లాస్ట్ టైం ఫైనల్లో కూడా చాలా టైట్ ఫైనల్, చాలా నేరో మార్జిన్తో ఐ థింక్ 6-7 రన్స్ తేడాతో గెలిచారు ఆర్సీబీ. సో లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ మధ్య చాలా క్లాష్, మార్కీ క్లాష్గా అది చెప్పుకోవాలి. పంజాబ్లో ఏమైనా మార్పులు చేస్తారా? మార్పులు చేయాలి వాళ్ళు, ఎందుకంటే చాలా బౌలింగ్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మార్క్ యాన్సన్ సంగతి ఏంటి? మార్క్ యాన్సన్ సరే వరల్డ్ కప్ ఆడాడు, అలసిపోయాడు, కంటిన్యూస్గా ఇండియాలో ఆడుతున్నాడు. సో మార్క్ యాన్సన్ లీకింగ్ రన్స్, వికెట్స్ కూడా రావట్లేదు. ముఖ్యంగా డెత్లో అతను బౌలింగ్ ఇస్తే మీకు ఎలాంటి గ్యారంటీ లేదు. లాస్ట్ మ్యాచ్లో ఐ థింక్ హెస్ గివెన్ సమ్ 25 runs అగేన్స్ట్ ముంబై, చాలా కాస్ట్లీ అయింది. సో లాస్ట్ 18th over సంథింగ్ ఈ బౌల్డ్, దాంట్లో అతను ఇచ్చిన రన్స్ మ్యాచ్ని మలుపు తిప్పేసింది. సో సడన్గా ఒకసారి అతను బికమ్స్ క్లూలెస్. ఒకసారి అద్భుతమైన బౌలింగ్ వేస్తాడు, ఒకసారి చాలా తేలిపోతాడు కంప్లీట్గా. కానీ ఈ టోర్నమెంట్లో ఆఫ్టర్ హ్యాడ్ వండర్ఫుల్ వరల్డ్ కప్లో అంత బాగా వేసిన అంటే చాలామంది చూస్తాం కదా, వరల్డ్ కప్ స్టార్స్ అందరూ కూడా ఇక్కడ దెబ్బతిన్నాం బికాజ్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ ఫెటిక్. సో మార్క్ యాన్సన్ టీంలో కొనసాగల నన్ను అడిగితే, మీరు మార్క్ యాన్సన్ ప్లేస్లో యూ బ్రింగ్ బ్యాక్ విజయ్ కుమార్ మా స్టాయినెస్ని స్టాయినెస్ని తెచ్చుకోండి. మార్క్ యాన్సన్ బికాజ్ ఈజ్ అన్ ఆల్రౌండర్, స్టాయినెస్ని తెచ్చుకొని విజయ్ కుమార్తో మీరు ఆ ప్లేస్ ఫీల్ చేయండి. విజయ్ కుమార్ మిగతా బౌలర్స్ కంటే బెటర్గా బౌలింగ్ వేశాడు, దగ్గర మంచి చేంజ్అప్స్, వేరియేషన్స్ ఉన్నాయి. సో విజయ్ కుమార్ ఈజ్ ఎ బెటర్ బెట్ కంపేర్ టు దిస్ మ్యాన్ అని నేను అనుకుంటున్నాను. సో లేకపోతే మీరు ఒక స్పిన్నర్స్కి ఏమైనా అనుకూలంగా ఉందంటే హర్ప్రీత్ బ్రార్ని తీసుకురండి. మీకు అజ్మతుల్లా ఉమర్జాయ్ లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ బాగా చేశాడు, బౌలింగ్ కూడా
కీలకమైన వికెట్లు తీశాడు, రన్స్ కూడా డెత్లో మంచి బౌలింగ్ వేశాడు. సో అతను కొంతవరకు మీకు బెటర్గా బౌలింగ్ చేస్తున్నారు అమాంగ్ యువర్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్. ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ వాళ్ళు డిసప్పాయింట్ చేస్తున్నారు. ద్వాషస్ కావచ్చు, ఫర్గ్యూసన్ కావచ్చు, లేకపోతే బాట్లెట్ కావచ్చు. సో బాట్లెట్ ప్లేస్లో ఫెర్గ్యూసన్ కనుక ఫిట్ అయితే ఫెర్గ్యూసన్ తెచ్చుకోండి. బికాజ్ అతని దగ్గర ఎక్స్ట్రా పేస్ ఉంది. కెన్ టచ్ 150 కిలోమీటర్స్. ఎక్స్ట్రా పేస్ ఆన్ ఎనీ పిచ్ కెన్ బీ యూస్ఫుల్. సో ఫెర్గ్యూసన్ మళ్ళీ లాస్ట్ మ్యాచ్ ఫిట్నెస్ వల్ల ఆడలేదు. అతను హోప్ఫుల్లీ ఫిట్ అవుతాడన్నట్టుగా వాళ్ళ కోచ్ లీపస్ చెప్పాడు. సో ఐ థింక్ ఫెర్గ్యూసన్ని తెచ్చుకోవాలి, విశాఖ విజయ్ కుమార్ని తెచ్చుకోవాలి, స్టాయినస్ని తెచ్చుకోవాలి. కొన్ని మార్పులు చేయాలి వాళ్ళు. ముఖ్యంగా బ్యాటింగ్లో వాళ్ళకి ప్రాబ్లం లేదు. బ్యాటింగ్లో కూడా ప్రాబ్లం లేకుండా లేదు, బట్ లెస్సర్ ప్రాబ్లం ఉంది. బ్యాటింగ్లో అందరు స్ట్రైక్ రేట్స్ పడిపోయినాయి. రవిసింహన్ స్ట్రైక్ రేట్ పడిపోయింది, శ్రేయస్ అయ్యర్, సూర్యాన్ష్ షెడ్గే అండ్ ఈవెన్ దిస్ మ్యాన్ ప్రియాంష్ ఆర్య వీళ్ళందరూ చాలా మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్న వాళ్ళు సడన్గా దేర్ ఆల్ అండర్ ప్రెషర్. 5 డిఫీట్స్తో ప్రెషర్లో ఉన్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ చూడండి, పర్ఫార్మెన్స్ చూడండి. లాస్ట్ 4 ఇన్నింగ్స్లో ఒక 59 నాట్అవుట్ ఉంది ఢిల్లీకి అగేన్స్ట్గా. బట్ రిమైనింగ్ 2 ఒక 4 ఒక 5 ఉంది, ఒక 30 ఉంది. సో అతను కూడా కీలకమైన దశలో కొంచెం అతని ఫామ్ కూడా డిప్ అయిన మాట వాస్తవం. సో శ్రేయస్ అయ్యర్ ఇక్కడ టీంను ముందుండి నడిపించాలి. అతన్ని మనం ఇంత గొప్ప కెప్టెన్గా మనం చూసాము. అతని పర్ఫార్మెన్స్ అలాగా చెప్తుంది. ఎంఎస్ ధోనికి ఎంత విన్నింగ్ పర్సంటేజ్ ఉందో అతనికి అంత విన్నింగ్ పర్సంటేజ్. ఐపీఎల్లో ఈ మ్యాచ్ అతని 100th మ్యాచ్ యాజ్ కెప్టెన్. సో ఒక ల్యాండ్ మార్క్ మ్యాచ్ ఇది. 100th మ్యాచ్ యాజ్ కెప్టెన్. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ చేశాడు. అక్కడ తర్వాత కేకేఆర్ అండ్ నౌ పంజాబ్ 3 టీమ్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చిన కెప్టెన్ అతను. సో క్రూషియల్ మ్యాచ్లో అతను తన కెప్టెన్సీతో అగేన్స్ట్ స్ట్రాంగ్ సైడ్ టేబుల్ టాపర్తో ఎలా గెలిపిస్తాడో అతను రియల్ లిట్మస్ టెస్ట్ అంటారు. అలాంటి టెస్ట్ అతనికి శ్రేయస్ అయ్యర్ ఎబిలిటీ యాజ్ కెప్టెన్ అండ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఏ విధంగా టీంని క్రూషియల్ మ్యాచ్లో, ఇంపార్టెంట్ మ్యాచ్లో, ఎలాగైతే లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్లో ఈ కేమ్ అప్ విత్ ఏ వండర్ఫుల్ నాక్ అగేన్స్ట్ స్ట్రాంగ్ ముంబై టీంకి అతను సింగిల్ హ్యాండెడ్గా ఓడించాడు. సో అలాంటి ఒక టఫ్ క్యారెక్టర్ చూపించాలి. సో శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీకి ఇండియా క్యాప్టెన్గా మనం మాట్లాడుతున్నాం. ఈ మ్యాచ్ అతనికి చాలా ఇంపార్టెంట్ టు షో హిస్ మెటల్ యాజ్ ఎ క్యాప్టెన్ అండ్ యాజ్ ఎ ప్లేయర్. సో అది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్గా చెప్పుకోవాలి. సో వాళ్ళకి బ్యాటింగ్లో ఓకే, టాప్ 4 బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. డౌన్ ద లైన్ శ్రేయస్ షెడ్గే మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్లో అంత ప్రాబ్లం లేదు. స్ట్రైక్ రేట్స్ కాస్త డౌన్ అయినప్పటికీ కూడా బౌలింగ్లోనే కన్సిస్టెంట్లీ వాళ్ళు 8 times 200 క్రాస్ చేశారు ఈ సీజన్లో. బట్ 8 times వాళ్ళ అపోజిషన్ కూడా 200 క్రాస్ చేయనిచ్చారు. సో బౌలింగ్లోనే వాళ్ళకి సీరియస్ ప్రాబ్లం ఉంది. క్యాచింగ్లో ప్రాబ్లం ఉంది. మంచి క్యాచ్లు వదిలేస్తారు, ఈజీ క్యాచ్లు వదిలేస్తారు. సో ఆ 2 డిపార్ట్మెంట్స్ని వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ధర్మశాలలో వరుసగా 3వ మ్యాచ్ ఆడుతున్నారు. సో అక్కడ కండిషన్స్ వాళ్ళకి బాగా అర్థమై ఉంటాయి. అక్కడ స్టేడియంలో యాంగిల్స్ కూడా బాగా తెలుసుంటాయి. సో వరుసగా 3వ మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకి అది అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది. ఆర్సీబీకి సమస్యలు లేవా? ఆర్సీబీకి సమస్యలు ఉన్నాయి. జేకబ్ బెథల్ వాళ్ళ కోచ్ కూడా అతన్ని వెనకేసుకొచ్చాడు. బెథల్ ఈజ్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అని చెప్పి, కానీ రన్స్ రావట్లేదు కదా, స్ట్రైక్ రేట్ రావట్లేదు. సో బెథెల్తోనే కంటిన్యూ చేస్తాను. ఫిల్ సాల్ట్ ఇంకా లండన్ నుంచి రానేలేదు. అతను ఇంకా లండన్లోనే ఉన్నాడు. అతను ఇంజరీ అయింది, చేతికి గాయమైంది. సో ఫిల్ సాల్ట్ ఆప్షన్స్లో ఐ థింక్ బెథెల్ తప్ప వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. బెథెల్తోనే కంటిన్యూ చేస్తారు. అతను ఏదో ఒక టైంలో మంచి నాకుతో వచ్చే అవకాశం ఉంది. హాస్ గాట్ దట్ క్లాస్, వి నో దట్. ఎందుకంటే వరల్డ్ కప్లో కూడా అతను సెమీఫైనల్ వరకు పెద్ద గొప్పగా ఆడింది లేదు. కానీ సెమీఫైనల్లో ఎలాంటి సెంచరీ చేశాడో మనకి ఇప్పటికీ గుర్తుంటుంది. అండ్ ఇండియా వాజ్ అట్ ది రిసీవింగ్ ఎండ్ ఇన్ దట్ మ్యాచ్. సో బెథెల్తో ప్రాబ్లం ఉంది, జితేష్ శర్మతో ప్రాబ్లం ఉంది. షెపర్డ్ ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ని తీసుకొచ్చారు, కానీ అతను బ్యాటింగ్ రావట్లేదు. సో ఓవరాల్గా వాళ్ళకి మెయిన్గా బెథెల్ అండ్ జితేష్ శర్మ ఇద్దరితోనే ప్రాబ్లం ఉంది. షెపర్డ్ని రీప్లేస్ చేశారు. బట్ షెపర్డ్ని రీప్లేస్ చేయడం వల్ల వాళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ లేకుండా పోయింది. ఎందుకంటే బెథెల్ బౌలింగ్ వేస్తాడో లేదో మనకు తెలియదు. వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్లో బౌలింగ్ వేసి చాలా సంవత్సరాలు అయిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను కేకేఆర్ ఆడినంతసేపు ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు బిఫోర్ సీజన్. అండ్ అతను లాస్ట్ 2 seasons అలాగే ఆడినట్టున్నాడు. అండ్ అతను బౌలింగ్ వేయట్లేదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత అలాంటి బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్ ఏ బిట్ అలాంటి వాళ్ళు బౌలింగ్ వేయట్లేదు. సో
సో సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ వాళ్ళకి ఒక సమస్యగానే మనకి కనిపిస్తుంది. టిమ్ డేవిడ్ క్యాన్ బౌల్, బట్ టిమ్ డేవిడ్ కూడా ఐపీఎల్లో ఐ డోంట్ థింక్ ఎవర్ బౌల్డ్. సో షెపర్డ్ని మళ్ళీ తీసుకొస్తారా, డఫీన్ పక్కన పెట్టి మళ్ళీ సుయాష్ శర్మని తీసుకొస్తారా, ఆ చేంజ్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. అంటే స్పిన్నర్స్కి ఏమైనా డే మ్యాచ్లో స్పిన్నర్స్కి ఏమైనా హెల్ప్ ఉంటుంది అనుకుంటే డఫీ ప్లేస్లో సుయాష్ శర్మ, షెపర్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ వెంకటేశ్వర్, ఈ 2 మార్పులు ఏమైనా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. లేకపోతే ఐ థింక్ దే విల్ ప్లే విత్ ద సేమ్ టీమ్ 4 పేసర్స్. ఎందుకంటే ఫస్ట్ 2 మ్యాచెస్లో ఇక్కడ పేసర్స్ చాలా హెల్ప్ అనిపించింది. అది 2 నైట్ మ్యాచ్లు అయితే ధర్మశాలలో నైట్ మ్యాచ్లు కాబట్టి సో టీంలో మార్పులు ఉండే అవకాశాలు తక్కువ, ఛాన్సెస్ ఆర్ లెస్. ఇక పిచ్ డే మ్యాచ్లో ఎలా బిహేవ్ చేస్తుంది ఎవ్వరు ఏం చెప్పే పరిస్థితి లేదు. ఇక్కడ ఒకటి మాత్రం ఏంటంటే లాస్ట్ 6-7 మ్యాచెస్లో బ్యాటింగ్ ఫస్ట్ టీమ్సే గెలుస్తూ వచ్చాయి. కానీ అది ఎక్కువగా నైట్ మ్యాచ్కి అప్లై అవుతుంది. మరి డే మ్యాచ్ సంగతి ఏంటో మనకు తెలియదు. బట్ ఒకటి ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్కి అక్కడ డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది బికాజ్ ఆఫ్ ఆల్టిట్యూడ్. దానివల్ల రేరిఫైడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి కొంచెం బాల్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సీమింగ్ కండిషన్స్ చూసాం మనం ఫస్ట్ మ్యాచెస్లో, నైట్ మ్యాచెస్లో. సో ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉండే పరిస్థితి ఉంది. బట్ చహల్ బౌల్డ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్, మంచి బౌలింగ్ చేశాడు చహల్ యాజ్ ఎ స్పిన్నర్. సో టీమ్స్కి కొంచెం డే మ్యాచ్లో ఎలాంటి కండిషన్స్ అనే విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన పిచ్ పైన ఈ మ్యాచ్ జరగబోతుంది. మ్యాచ్అప్స్ విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్ ఫామ్లో లేడంతగా, కానీ అతనికి వీళ్ళ పేసర్స్కి అగేన్స్ట్ ఆర్సీబీ పేసర్స్కి మంచి రికార్డ్ లేదు. 11 ఇన్నింగ్స్లో భువనేశ్వర్ కుమార్ అతన్ని 3 సార్లు అవుట్ చేశాడు. ఇక హ్యాజల్వుడ్ విషయానికి వస్తే హ్యాజల్వుడ్ అతన్ని 5 సార్లు అవుట్ చేశాడు, 4 సార్లు అవుట్ చేశాడు ఇన్ 6 మ్యాచెస్. 22 బాల్స్లో 4 టైమ్స్ అవుట్ చేశాడు. శ్రేయస్ ఫేస్డ్ ఓన్లీ 22 balls ఫ్రమ్ హ్యాజల్వుడ్, గాట్ అవుట్ 4 times ఇన్ 6 matches. సో హ్యాజల్వుడ్కి చాలా మంచి రికార్డు ఉంది, భువీకి మంచి రికార్డు ఉంది. భువీ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ నౌ డేస్. అండ్ భువీ హ్యాస్ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ ప్రభ్సిమ్రన్. ప్రభ్సిమ్రన్ అయితే 6 సార్లు అవుట్ చేశాడు. సో టాప్ ఆర్డర్కి అగేన్స్ట్గా భువీకి చాలా మంచి రికార్డ్ ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. హర్షదీప్కి దేవదత్ పడిక్కల్కి అగేన్స్ట్ మంచి రికార్డు ఉంది, అతను 4 సార్లు అవుట్ చేశాడు. సో మ్యాచ్అప్స్ అవి. మ్యాచ్లో ఆర్సీబీ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. వాళ్ళు ఇప్పుడున్న ఫామ్, ఆ టీంకి ఉన్న బ్యాలెన్స్. విరాట్ కోహ్లీ మళ్ళీ సూపర్ ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీకి ఈ టీంకి అగేన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉంది. సో దే విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ పంజాబ్కి ఇది డూ ఆర్ డే మ్యాచ్ కాబట్టి మరి వాళ్ళు మనం చూస్తున్నాం కదా, టాప్లో ఉన్న టీంని కింద ఉన్న టీమ్స్ ఓడించడం. నిన్న కూడా జీటీ చాలా దారుణంగా ఓడిపోయింది కేకేఆర్ చేతిలో. సో పంజాబ్ వాళ్ళని ఓడించే అవకాశం ఉంటుంది. బట్ RCB will definitely start as favorites this match.